వీడియోలో యాజ్ ఏ మెన్ ఏవైతే మీకు చెప్పకూడదో అవి క్లియర్ కట్గా అండ్ నిర్మొహమాటంగా చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు డెఫినెట్గా ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా, ఈ వీడియోలో కొన్ని పచ్చి నిజాలు చెప్తాను. అవి మీకు నచ్చినా నచ్చకపోయినా డైజెస్ట్ చేసుకోవాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రదర్హుడ్. నా ఫ్యామిలీలో నా ఉమెన్ని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటానో ఇన్ ద సేమ్ వే నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఉమెన్ని, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని అలానే ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద మెయిన్ వీడియో మీకు ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి కాదు. మన మధ్య తిరుగుతున్న, మళ్ళీ చెప్తున్నా, మన మధ్య తిరుగుతున్న కొంతమంది గురించే ఈ వీడియో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సేవ్ యువర్ ఉమెన్, మీ ఆడవాళ్ళను మీరే కాపాడుకోండి. ఈ టైటిల్ని డీకోడ్ చేసి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సేవ్ యువర్ ఉమెన్ అంటే ఇక్కడ యువర్ అనే వర్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మెన్కి చెప్తున్నా, మీ ఆడవాళ్ళని, మీ ఉమెన్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరే అని ఎందుకు చెప్తున్నానో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బీయింగ్ ప్రొటెక్టివ్ అంటే 24 అవర్స్ ఒక అమ్మాయిని కంప్లీట్గా స్పై చేయడమో, లేదంటే ఎక్కడికి వెళ్ళనివ్వకుండా రెస్ట్రిక్ట్ చేయడమో కాదు. మీ అమ్మాయిని ఎవరితో అబ్బాయిలతో, ఏ అబ్బాయితో మాట్లాడనీయకుండా ఉంచడమో కాదు. ప్రతి విషయంలో ఇలా ఉండు అలా ఉండు అని కమాండ్ చేయడం అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు అలా చేస్తే మీ అమ్మాయిలు మీ కళ్ళు కప్పి వాళ్ళకి నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అండ్ మీ పైన ఒక నెగటివ్ ఫీలింగ్ తెచ్చేసుకుంటారు, లైక్ వీడికి ఏం చెప్పినా సరే దిమాగ్ ఖరాబే అన్నట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, మీ ఆడవాళ్ళకి, దే మైట్ బి యువర్ వైఫ్, సిస్టర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ మేబీ కజిన్, ఎవరైనా సరే మీరు ఏం నేర్పిస్తారంటే బిహేవియర్ అండ్ ద వే ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ సోషల్లీ అడ్వాన్స్డ్ సొసైటీ. సోషల్లీ అడ్వాన్స్డ్ సొసైటీని గుర్తుపెట్టుకోండి. మనం ఈ టాపిక్లో సెకండ్ హాఫ్లో మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మీతో మాట్లాడేది ఒక 20 ఆర్ 25 ఏజ్ దాటిన ఒక మెచ్యూర్డ్ ఉమెన్ గురించి. ఈ ఏజ్ కేటగిరీ ఉమెన్ ఎలా కనిపిస్తారంటే, వాళ్ళకి స్పెషల్గా మనం ఏం నేర్పించేది లేదు, ఆర్ మనం గైడ్ చేసేది లేదు, ఆర్ అడ్వైస్ ఇచ్చే అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టు కనిపిస్తారు. బట్ దాన్ని నువ్వు నమ్మి వాళ్ళకి ఏం చెప్పకుండా అలానే ఉన్నావంటే నీకంటే ఇడియట్ ఇంకొకడు ఉండడు. ఎందుకో చెప్పే ముందు మీకు కొన్ని పచ్చి నిజాలు చెప్తాను, 1 by 1 వినండి. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్స్ అన్నీ రియల్ అండ్ ఆల్సో మన ఇంట్లో మన ఉమెన్కి ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో మన ఉమెన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఇన్సిడెంట్స్ నుంచి. అక్క అక్క అంటూ ఆ అమ్మాయి స్నానానికి వెళ్తే తన రూమ్లో కెమెరా పెట్టి రికార్డ్ చేశాడు. మీకంటే 2 years ఆర్ 5 years చిన్నోడని వాడిని మీరు చిన్న పిల్లోడు అనుకుంటే మాత్రం మీరు తప్పు చేసినట్టే. కజిన్ బ్రదర్ కదా అని జోవియల్గా మాట్లాడితే ఎవరు లేని టైం చూసి ఇంటికి పిలిచి ఫోర్స్ చేయాలని ట్రై చేశాడు. తన ఫ్రెండ్ బ్రదర్ కదా, తన ఫ్రెండ్ అన్నయ్య కదా అని మంచిగా మాట్లాడితే ఆ అమ్మాయికే లైన్ వేశాడు, ఫ్లర్టీ మెసేజెస్ సెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. తన ఫ్రెండ్ ఫాదర్ కాబట్టి ఆబ్వియస్గా మంచిగానే మాట్లాడుతుంది. అలా మాట్లాడినందుకు అది అడ్వాంటేజ్ తీసుకొని ఆ అమ్మాయి చెస్ట్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్. అంత వర్స్ట్ ఫెలోస్ ఉన్నారు. అక్క హస్బెండ్ కదా అని బావా అని సరదాగా ఉంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు ఒకడు. అండ్ మీ అక్కకి తెలియకుండా చాట్ చేసుకుందాం, వాట్సాప్ కాకుండా ఇంకొక యాప్ చెప్తాను, అది డౌన్లోడ్ చేసుకో అని అడుగుతున్నాడు. ఇంకొకడు నా ఫ్రెండ్కి ఉన్న 2 సిస్టర్స్ గురించి ఎలా చెప్తున్నాడో చెప్తాను, క్లియర్గా వినండి. నా ఫ్రెండ్కి ఒక అక్క అండ్ చెల్లి ఉన్నారు. ఈ సిస్టర్స్ ఉన్న ఫ్రెండ్ లేనప్పుడు ఇంకొక ఫ్రెండ్ నాతో ఏమంటున్నాడంటే, అరే వీళ్ళ అక్క చెల్లి ఇద్దరు మస్తుంటారా కత్తుల్లాగా, వీడేమో ఇట్లున్నాడేంది అన్నట్టు కాన్వర్జేషన్ అనమాట. See how he is portraying his sisters. మనం యాక్చువల్గా మన సిస్టర్స్ని మన ఫ్రెండ్స్ కూడా సిస్టర్స్ లానే చూస్తారు అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అలానే చూస్తారు కూడా. బట్ మనలో కొంతమంది అలా ఉండని వాళ్ళు కూడా ఉంటారు. సో మీ ఇంట్లో మీకు ఒక అక్క ఆర్ చెల్లి ఉన్నప్పుడు మ్యాక్సిమం మీ మేల్ ఫ్రెండ్స్ని
తీసుకొని రాకుండా ఉండడానికే చూడండి. బికాజ్ ఎవడు ఎలాంటి వాడో ఎవరికీ తెలియదు. బాబాయ్ బాబాయ్ అనుకుంటూ అండ్ మామయ్య మామయ్య అనుకుంటూ చాలా ప్రేమగా అమ్మాయిలు వాళ్ళలో ఒక ఫాదర్ ఫిగర్ని చూసుకుంటూ మాట్లాడతారు. బట్ ఆ బాబాయిలు అండ్ మామయ్యలు ఆ అమ్మాయితో ఉండే విధానం అండ్ ఆ అమ్మాయిని చూసే విధానం కరెక్ట్గా ఉండదు. అది గుర్తుపట్టలేరు. ఇప్పుడు నేను చెప్పేది చాలా రీసెంట్గా అయిన ఇన్సిడెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్కి అబ్రాడ్ ఛాన్స్ వచ్చింది. తన వైఫ్ ఇంట్లో ఒక్కరితే ఉంటుందని తన బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాడు. కొంచెం చూసుకోరా, 1 monthలో నేను రిటర్న్ వచ్చేస్తాను అని. ఇదే ఛాన్స్ అనుకొని ఆ వైఫ్ని గోకడం స్టార్ట్ చేశాడు ఈ బెస్ట్ ఫ్రెండ్ గాడు. ఇక్కడ వైఫ్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, అబ్రాడ్లో ఉన్న హస్బెండ్కి చెప్తే ఉన్న వర్క్ టెన్షన్తో పాటు దీంతో ఇంకెంత టెన్షన్ పడతాడో అనే టెన్షన్, ప్లస్ ఇక్కడ ఈ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్. సో ఎలా చెప్పాలో అర్థం కాక ఇంకొక థర్డ్ పర్సన్కి చెప్పుకోవాల్సి వస్తుంది ఆ అమ్మాయి. ఇంకొక ఇన్సిడెంట్లో ఆఫీస్లో హెచ్ఆర్ గాడు లేడీ ఎంప్లాయీస్కి చెత్త మెసేజెస్ చేస్తున్నాడు మిడ్ నైట్. అండ్ ఆల్సో ఇంకొకడైతే వాడి ప్రైవేట్ పార్ట్ సెండ్ చేస్తున్నాడు అమ్మాయిలకి మిడ్ నైట్ టైంలో. ఈ విషయం మాకు ఎప్పుడు తెలిసిందంటే ఆఫీస్కి పోలీసులు వచ్చారు. సో పోలీస్ ఎందుకు వచ్చారు అనేసి మేము కనుక్కుంటే దిస్ ఈజ్ ద మ్యాటర్. కొలీగ్ కదా అని కొంచెం మంచిగా మాట్లాడితే చాలు పర్సనల్ టాక్స్లోకి తీసుకెళ్ళిపోయే వెధవలు ఉన్నారు. చాలా జాగ్రత్త. ఐ వాజ్ లిటరలీ ఇంటూ నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్స్ అండ్ సిట్టింగ్స్. నాకు చాలా బాగా తెలుసు అమ్మాయిల్ని కార్పొరేట్లో ఎలా ట్రీట్ చేస్తారు అండ్ వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకుంటారు అని. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఒక అమ్మాయి వచ్చింది, నేను ఒక ఏవీపీ ఇద్దరం కూర్చున్నాం. నేను యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఏవీపీ ఇద్దరం కూర్చొని మేము ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి తన హెల్త్ బాగాలేదు అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ చేస్తే ఎంత సివియర్గా ఉన్నా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండదు అని చెప్పాడు. బట్ ఆ ఏవీపీకి కింద ఉన్న ఫేవరెట్ అమ్మాయిలకి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, బట్ ఈ అమ్మాయికి మాత్రం లేదు. ఎందుకో రీజన్ చెప్తాను. వాడు దానికి రీజన్ ఏం చెప్తున్నాడంటే, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నాతోటి మజాక్లో ఏమని చెప్తున్నాడంటే, అందరు అమ్మాయిలు ఇంట్లో ఉంటే మనం ఆఫీస్కి వచ్చిన తర్వాత మనకి టైంపాస్ ఎలా అవుతుంది అని. ఇంకా ఇలాంటివి నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. వీటి అన్నిటి నుంచి మనం మన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో చెప్తాను, క్లియర్గా వినండి. మై డియర్ బ్రదర్స్, చాలా 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 కేర్ఫుల్గా వినండి. నేను గట్టిగా నమ్మే నా ఫిలాసఫీ టువర్డ్స్ మై లైఫ్ ఏంటో మీకు చెప్తాను. ద వరల్డ్ రన్స్ ఆన్ బేసిక్స్. మళ్ళీ చెప్తాను, ద వరల్డ్ రన్స్ ఆన్ బేసిక్స్. ఇన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత, విన్న తర్వాత మీ అమ్మాయిలకి మీరేం నేర్పిస్తారంటే, ఎవరితో అయినా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే 4 wordsలో ఒక వర్డ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసే మాట్లాడాలి అని. ఆ వర్డ్స్ ఏంటంటే మీరు, గారు, అండి, బ్రో. ఈ వర్డ్స్ పలకడం ఆర్ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఇంక్లూడ్ చేయడం కష్టం అయితే కాదు. అండ్ దీస్ ఆర్ వెరీ 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 బేసిక్ వర్డ్స్. యాజ్ ఎ మెచ్యూర్డ్ ఉమెన్ తనకి తెలిసి ఉండాలి తను మాట్లాడుతున్న మనిషిని బట్టి అండ్ సిచ్యువేషన్ని బట్టి ఈ వర్డ్స్ని ఎక్కడ ఎలా ఇంక్లూడ్ చేయాలి అని. మీకు తెలియకపోతే ఖచ్చితంగా తెలీదు అని కామెంట్ పెట్టండి. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎక్కడ ఎప్పుడు ఆ వర్డ్స్ని ఎలా ఇంక్లూడ్ చేసి మాట్లాడాలో నేను మీకు నేర్పిస్తాను. 90% ప్రాబ్లమ్స్ ఈ వర్డ్స్ యూజ్ చేయడంలోనే క్లియర్ అయిపోతాయి. మరి మిగిలిన 10% ఆర్ ప్యూర్ మిస్టేక్స్ ఫ్రమ్ అవర్ ఉమెన్. బట్ మిస్టేక్స్ అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. అవేంటో నేను చెప్తాను, క్లియర్గా వినండి. ఆపోజిట్లో ఒక లఫూట్ గాడు కన్నా, నాన్న, బుజ్జి అని వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు వాళ్ళని ఆపకుండా రివర్స్ మనకి ఏమని చెప్తారంటే, వాడు అలా అంటున్నాడు కానీ నేను వాడికి ఏం అలా రెస్పాండ్ అవ్వట్లేదు కదా, సో నాదేం తప్పుంది ఇందులో అనేసి అంటారు. మీకు కూడా ఆ ఆపోజిట్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్.
బట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం వాడు ఆ మాటలు అంటున్నప్పుడే వాడిని ఆపేయండి. లేదంటే వాడికి మీ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టే మీరు. సుపీరియర్స్కి సరెండర్ అయిపోవడం. మన ఉమెన్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఆపోజిట్ వాడు సుపీరియర్ అయితే, లైక్ ఎ టీమ్ లీడర్, లైక్ ఎ మేనేజర్, లైక్ సమ్ ఏవిపి అయితే, వాడు గెలిస్తే వాడికి సరెండర్ అయిపోయే మెంటాలిటీ అది మార్చుకోవాలి. డాగ్ ఈజ్ ఎ డాగ్, వెదర్ ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ బ్రీడ్, రైట్? This is the most important one. The cringiest behavior of our women. Romance and sex talk with male colleagues. Men ki అంటే మాకు బై బర్త్ సిగ్గు లజ్జ లేదు, రైట్? మీకు తెలుసు. బట్ మీ సంగతి ఏంటి? మీకున్నాయి కదా సిగ్గు అనేది, లజ్జ అనేది మీకున్నాయి కదా. ఎవడో బ్యాక్ సైడ్ నుంచో లేకపోతే పక్క నుంచో ఒక గలీజ్ టాక్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయగానే ఈ అమ్మాయిల ఇయర్స్ లైక్ వైడ్ అయిపోయి ఇంకొంచెం క్యూరియస్నెస్తో ఇట్లా వింటూ ఆ టాక్లోకి ఇన్వాల్వ్ అవుతారు. వాడు ఆ టాక్లో ఏదో చెత్త జోక్ వేస్తాడు, ఆ జోక్కి వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి ఆ టాక్లో వాళ్ళతో పాటు మాట్లాడుతూ నెంబర్ ఆఫ్ థాట్స్, వీళ్ళకున్న థాట్స్ కూడా అందులో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆబ్వియస్గా ఈ ఉమెన్ని వాడు ఎలా చూస్తాడు? మీ ఊహకే వదిలేస్తున్నా. ఒకడు ఒక సాంగ్ పెట్టాడు ఆఫీస్లో. ఆ సాంగ్ ఏంటంటే మన పులి మూవీలో వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వేయిరా, అక్కడేదో చేసేయిరా అని పాట లిరిక్. సో ఆ పాట వాడు పెట్టడమే దరిద్రం అంటే ఆఫీస్లో, దానికి ముందున్న అమ్మాయిలు ఒక ముగ్గురు కలిపి కోరస్ పాడుతున్నారు, కంటిన్యూ చేస్తున్నారు ఆ పాటని. హే ఉంచు ఉంచు బాగుంది సాంగ్, కంటిన్యూ చెయ్యి అని. ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు చెప్పేది ఇంకొక బిహేవియర్. మేల్ కొలీగ్స్ తోటి స్మోకింగ్ జోన్స్కి అండ్ చాయ్ డబ్బా దగ్గరికి వెళ్ళి వాళ్ళు సిగరెట్లు తాగుతుంటే వాళ్ళతో నిల్చొని ఆ సిగరెట్ స్మోక్ని పీల్చుకుంటూ వాళ్ళు చెప్పే సొల్లు వింటూ వీళ్ళు వాళ్ళకి సొల్లు చెప్తూ టైంపాస్ చేయడం. ప్లీజ్ స్టాప్ దట్. మీకు ఇష్టమైతే మీరు కూడా సిగరెట్లు కాల్చే వాళ్ళైతే, స్మోక్ చేసే వాళ్ళైతే వెళ్ళండి, అబ్సల్యూట్లీ ఫైన్, వెళ్ళండి, సిగరెట్లు కాల్చండి, వాళ్ళతోటి మాట్లాడండి, మంచి టైంపాస్ చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు. బట్ మీకు ఆ ఉద్దేశం లేకపోతే, సిగరెట్లు తాగడం అలాంటి డిస్కషన్స్లో అక్కడికి వెళ్ళి నిల్చోవడం, వాళ్ళ అంటే తప్పక వెళ్ళే ఉద్దేశం మీకుంటే మాత్రం వెళ్ళే అవసరం లేదు. యూ కెన్ అవాయిడ్ ఇట్, ఇట్స్ యువర్ చాయిస్. బట్ స్టిల్ ఛాన్స్ లేదు, అరే పిలిచాడు కదా అని చెప్పి అలా వెళ్ళిపోయి నిల్చొని వాడు సిగరెట్ కాలుస్తూ వాడు హీరోలా బిల్డప్ ఇస్తూ మీ మొహం మీద ఎక్సైల్ చేస్తుంటే మీరు దాన్ని పీల్చుకుంటూ, నో నీడ్. క్యాబ్ డ్రైవర్స్తో ముచ్చట అంటే ఏంటి? మీరు లైక్ డౌన్ టు అర్త్ మంచోళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అవసరం లేదు. ఎవరితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే సరిపోతుంది. నేను ఈ క్యాబ్ డ్రైవర్స్ దగ్గర ఎన్ని ఇన్సిడెంట్స్ చూశానంటే అమ్మాయిలతో, వీళ్ళు 1% మాట్లాడితే వాళ్ళతోటి వాడు ఇంకా ఎక్కేస్తూ ఉంటాడు. వాడు ఒక ఫ్రెండ్ కాదు, కొలీగ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయి వాడు అది ఇది ఇది అది ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ అడిగి తన నెంబర్ తీసుకొని ఒక లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నెక్స్ట్ లెవెల్ టాక్ నడుస్తుంది. స్టాప్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, బుకింగ్ ఓలా అండ్ ర్యాపిడో బైక్స్. ఒకప్పుడు ఒకటి బైక్ ఎక్కాలంటే వెనుక కథం, అమ్మో లైక్ వాడు అడ్వాంటేజ్ తీసేసుకుంటాడు, లైక్ నేనెందుకు మీ బైక్ ఎక్కాలి, అమ్మా అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా నన్ను బైక్ ఎక్కమంటున్నావు అని చెప్పి మాటలు మాట్లాడేవాళ్ళు అమ్మాయిలు. కానీ ఇప్పుడు వాడు ఎవడో తెలీదు, మళ్ళీ వాడి వల్ల మనకు వచ్చే ఇష్యూస్ తెలీదు, ఏం తెలీదు, వాడి బైక్ ఎక్కడమే.
ఈ ఓలా బైక్స్ ఎక్కిన అమ్మాయిలకి ఎన్ని ఇష్యూస్ అయ్యాయో నాకే తెలుసు. చాలా ఇష్యూస్. లైక్ ఎక్కిన ప్రతి అమ్మాయి లైక్ ఒక 4 సార్లు ఎక్కిందంటే 5వ సారి చెప్తుంది ఇట్లా అయింది ఓలా బైక్ ఎక్కితే అని చెప్పి. అవసరమా మీకు? ఓలా బైక్ చూస్ చేస్తే మీకు ఎగ్జాంపుల్ ఒక 80 రూపీస్ అవుతున్నాయి అనుకోండి. అదే ఆటో చూస్తే మీకు ఒక 120 ఆర్ 130, 140, 150 అవుతున్నాయి అనుకుందాం. ఓ 30-40 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఇక్కడ 80 రూపీస్ అయితే ఇక్కడ 800 రూపీస్ అవ్వదు కదా. సో చూజ్ వైజ్లీ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ యు ఆర్ చూజింగ్. సో అది చూస్ చేసుకొని లైక్ మనం ఊరికే రెస్టారెంట్కి వెళ్తేనే లైక్ 1000 రూపాయలు టక్కన లేచిపోతుంది. సో అట్లాంటిది ఒక 40-50 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి మన ఆటోలో ఆరామ్సే కూర్చొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ ఓలా బైక్ వాళ్ళు ఏంటంటే లైక్ చాలా స్పీడ్గా వెళ్తారు. అపార్ట్ ఫ్రమ్ దేర్ బిహేవియర్, ఓకే, చాలా స్పీడ్గా వెళ్తారు. లైక్ నెక్స్ట్ రైడ్ తీసుకోవాలి అనే ఆ స్పీడ్లో ఉంటారు వాళ్ళు. సో మనల్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లయినా పడేసే దాంట్లోనే ఉంటారు. సో అవాయిడ్ ఓలా బైక్స్ అండ్ చూజ్ ఓలా ఆర్ ర్యాపిడో ఆటోస్, అది బెటర్. అండ్ ఈ వీడియోలో ద లాస్ట్ పాయింట్ అదేంటంటే మన ఉమెన్కి పట్టిన ఒక చీడ పురుగు. మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, మేల్ బెస్టీ. ఈ మేల్ బెస్టీ గాడు ఎప్పుడు ఇలా ఉంటాడు, ఇట్లా రెడీగా. ఎప్పుడైతే మీకు మీ ఉమెన్కి, మీ గర్ల్ ఫ్రెండ్కి, మీ వైఫ్కి ఎప్పుడైతే ఒక గొడవ అయింది అని వీడికి తెలిసిందో ఫట్ అని మీ పిల్లని కాటేయడానికి రెడీ అయిపోతాడు. అలాంటి మేల్ బెస్టీగాళ్ళు మీ ఉమెన్కి లేకుండా చూసుకునే బాధ్యత కూడా మీదే. దట్స్ ఇట్. సో ఇలాంటి గాలికి పోయే గంపల్ని తగిలించుకోకుండా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ అవాయిడ్ చేసుకుంటూ మంచిగా వెళ్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది, రైట్? అండ్ ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఇంకొక ప్రో టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే మీ ఉమెన్కి, మెయిన్గా ఉమెన్కి మీరు సోషల్ మీడియాలో పెట్టే డీపీ ఉంటుంది కదా, సో వాట్సాప్లో కానీ ఆర్ సమ్ అదర్ డీపీస్ వేరెవర్, సో అక్కడ మీ సింగిల్ ఫోటో కాకుండా మీ కపుల్ ఫోటో ఉండేలా చూసుకోండి. బికాజ్ కొన్ని కుక్కలు సింగిల్ ఫోటో ఉంటే ఒకలా అండ్ కపుల్ ఫోటో ఉంటే ఒకలా మొరుగుతాయి. సో ఆ కుక్కల్ని కరవకుండా చూసుకోవాలనుకుంటే మీ కపుల్ పవర్ చూపించాలి. మీ కపుల్ పవర్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి ఈ సోషల్లీ అడ్వాన్స్డ్ లైఫ్లో. అప్పుడే ఈ మొరిగే కుక్కలు కరవకుండా ఉంటాయి. దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. బికాజ్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, సోషల్లీ అడ్వాన్స్డ్ సొసైటీని గుర్తుపెట్టుకోండి. సెకండ్ హాఫ్లో మాట్లాడుకుందాం అన్నాను కదా, అది ఇంకొక పార్ట్గా చేస్తాను నేను. అది చేసి క్లియర్గా లైక్ ఆ సోషల్లీ అడ్వాన్స్డ్ సొసైటీ ఎలా మనల్ని లైక్ రూయిన్ చేస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. యా, దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటివి చాలా వీడియోస్ చేద్దాం, చాలా మాట్లాడుకుందాం. నా ఇన్సైట్స్, నేను చూసిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ మీకు చెప్తాను అండ్ మంచి టిప్స్ ఇస్తాను. అండ్ ఎలా ఉండాలి లైఫ్లో, బిహేవియర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇలానే చెప్తాను నా పర్స్పెక్టివ్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కట్ టు కట్ విత్ సిడ్.